విభూతి ధరించిన వారిని అవహేళన చేసిన వాడు మహా పాపాత్ముడవుతాడు. అటువంటి వారు శరీరం విడిచిపెట్టాక నరకాన్ని పొందుతారు. ఆ తర్వాత రాక్షసుడిగా, గాడిదగా, పందిగా, కుక్కగా, నక్కగా, పురుగుగా, క్రిమికీటకంగా పుట్టి అనేక బాధలను అనుభవిస్తారు. భస్మం ధరించిన వారిని నిందించేవారు మందబుద్ధులవుతారు. శివుడి యొక్క ధనాన్ని దొంగలించడము, శివనింద చేయడము, ఈ 2 పాపాలకు మాత్రం ప్రాయశ్చితం లేనేలేదు. విభూతిని 3 రేఖలుగా ధరించేవారు మరణించిన వారిని, 1000 తరాల వారిని, రాబోయే 1000 తరాల వారిని ఉద్ధరిస్తాడు. త్రిపుండ్ర భస్మధారణం చేసిన వారు దీర్ఘాయువును పొందుతారు, వ్యాధుల నుండి విముక్తిని పొందుతారు, భోగాలను అనుభవిస్తారు, చివరలో సుఖమరణాన్ని పొందుతారు. శరీరం విడిచిపెట్టాక దివ్య శరీరం ధరించి అనేక విధాలుగా సద్గతులు పొందుతారు. విభూతిని నిందించేవారు బ్రహ్మాయుర్దాయం ఉన్నంత కాలం నరకాన్నే అనుభవిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా భస్మ నింద మాత్రం చేయకండి. భస్మధారణతోనే సకల శుభాలు కలుగుతాయి. భస్మమే ఐశ్వర్యము, విభూతియే మంగళము. నిత్యము విభూతి ధరించేవారు శివునికి ఎంతో ఇష్టమైన వారు అవుతారు. చివరికి శివునిలో ఐక్యమవుతారు. ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.